ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ఈరోజు ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన్ టికెట్లు రిలీజ్ చేశారండి. అయితే రెండు బిగ్ షాకింగ్ న్యూస్ మీకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తా. అలాగే టికెట్ బుకింగ్లో నేను పడ్డ ఇబ్బందులు ఏంటో కూడా మీకు చెప్తా. ఫస్ట్ పాయింట్, అక్టోబర్ నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్ రిలీజ్ చేశాక అక్టోబర్ 11 నుంచి 20వ తారీఖు వరకు కూడా మీకు బ్లాక్ చేశారండి 300 రూపాయల టికెట్లు. నేను ఇక్కడ స్క్రీన్ పెడతాను, ఒకసారి చూడండి. బిగ్ షాక్. నేను ఇప్పటి వరకు కూడా 300 రూపాయల టికెట్లు బ్రహ్మోత్సవాల టైంలో బ్లాక్ చేయటం నేను చూడలేదు. ఓకేనా, ఇది ఫస్ట్ బిగ్ షాక్ అనే చెప్పచ్చు. ఇక సెకండ్ పాయింట్, నేను టికెట్లు బుక్ చేద్దామని 2 మొబైల్ నెంబర్స్తో 2 వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు సాఫీగానే నేను లోపల దాకా ఎంటర్ అయ్యాను, డీటెయిల్స్ ఎంటర్ చేశాను. చెయ్యగానే అంటే మీరు మీ పిలిగ్రిమ్ డీటెయిల్స్, మీ ఈమెయిల్ ఐడి, అడ్రస్సు అన్నీ చేసి క్యాలెండర్లో అన్నీ సెలెక్ట్ చేసుకొని డేటు ఇక్కడ నాకు ఇలా వచ్చింది. బాక్స్ పెడతాను చూడండి. కోటా నాట్ అవైలబుల్. ది కోటా ఈజ్ కరెంట్లీ unavailable for the selected slot. The live booking status are displayed below for your reference. Give slot live slot statistics. Total quota ఇంత, బుక్డ్ కోటా ఇంత, పేమెంట్లో ఇంత, అవైలబుల్ కోటా ఇంత. ఈ బాక్స్ అనేది నాకు లిటరలీ 4 సార్లు పైన కనపడిందండి. నాకు భయం వేసింది. చివరికి నేను స్లాట్ వేరేది మార్చుకొని నేను అంటే వేరే స్లాట్ అంటే మళ్ళీ టైమింగ్ మార్చుకొని కంటిన్యూ అని చెప్పి పేమెంట్ పేజ్కి వెళ్ళాను. పేమెంట్ పేజ్కి వెళ్ళగానే గేట్వే ప్రాబ్లం వచ్చిందండి. ఆ గేట్వే ఎన్నిసార్లు నేను పైన రిఫ్రెష్ చేసినా కూడా అక్కడే ఉండిపోతున్నాను. ఇదేంట్రా స్వామి, ఆల్రెడీ 10 గంటల 5 నిమిషాలు అయిపోయిందే, 6 నిమిషాలు దాటిందే, నేను ఇంకా పేమెంట్లో ఉన్నాను, ఈ లోపల టికెట్లు అయిపోయి ఉంటాయని నేను టెన్షన్ పడ్డాను. నేను వెంటనే వెనక్కి వచ్చాను. మళ్ళీ రాగానే మళ్ళీ నన్ను లాగిన్ అవ్వమనింది. మళ్ళీ వెయిటింగ్ టైం 5 నిమిషాలు వచ్చింది, 4 నిమిషాల పైనే వచ్చింది. మళ్ళీ నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక మళ్ళీ నాకు ఇదే బాక్స్ కథ, సేమ్ కథ మళ్ళీ వచ్చింది. సరే అని చెప్పేసి నేను మళ్ళీ స్లాట్ మార్చుకున్నాను. దేవుడి దయ వల్ల పేమెంట్ పేజ్ దాకా వెళ్ళాను. పేమెంట్ కూడా సక్సెస్ఫుల్గా జనరేట్ చేశాను. జనరేట్ చేసి పేమెంట్ పే చేసిన తర్వాత క్యూఆర్స్ కోడ్ అలాగే కనపడుతుంది. డబ్బులు కట్ అయినాయి. క్యూఆర్స్ కోడ్ ఏమో నెక్స్ట్ అది అయిపోయి మనకి టికెట్ డౌన్లోడ్ పేజ్లోకి రాలేదు. నాకు డౌట్ వచ్చింది, నా 600 బొక్క, నేను డబ్బులు పే చేశాను, నాకు టికెట్ బుక్ అయ్యి ఉండదు, 10 నిమిషాలు దాటిపోయింది కదా అని కంగారు పడ్డాను. ఇంకా ఏమో తెలీదు, దేవుడి దయ నా ప్రాప్తం అనుకోండి. నేను బుకింగ్ చేసిన వాళ్ళ కోసము, వాళ్ళ అదృష్టవంతులేమో నాకు టికెట్ అయితే బుక్ అయింది. మొత్తానికైతే బిగ్ న్యూస్ ఏంటంటే, నేను చెప్పినటువంటి 10 రోజులు బ్రహ్మోత్సవాలకి బ్లాక్ చేశారు. అలాగేనండి, ఈ బాక్స్ కూడా చాలా ఎక్కువ సార్లు కనపడింది. మీకు ఏమైనా బుకింగ్ అప్పుడు ఇలాంటివి ఏమైనా వచ్చి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు రేపు చివరి అవకాశం అండి. 25 ఉదయం 10 గంటలకు, జూలై 25 ఉదయం 10 గంటలకు. ఇప్పుడు మనము జూలైలో ఉన్నాం కదా, ఆగస్టు వాళ్ళకి 300 రూపాయల టికెట్లు కావాలి అంటే శ్రీనివాస దివ్యాంగ్ర విశ్వచ హోమం టికెట్లు ప్రయత్నం చేయండి. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఆగస్టు నెలలో 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఓకేనా? అలాగేనండి, ఈరోజు జూలై 24 మధ్యాహ్నం 3 గంటలకు ఈ అక్టోబర్ నెలలో దర్శనం టికెట్ ఉన్న ప్రతి ఒక్కరు రూములు బుక్ చేసుకోండి. టికెట్ ఉన్న వాళ్ళకు, ఆ టికెట్ కూడా 2 వ్యక్తుల పేర్లు ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు రూమ్ బుక్ చేసుకోగలరు. మరి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాస్ట్లో ఒక మాట చెప్తా, మీకు ఏమైనా పేమెంట్ కట్ అయినా ఒక 3 వర్కింగ్ డేస్లో మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. డీటెయిల్స్ ఏమైనా క్లరికల్ మిస్టేక్స్ చేస్తే, ఆధార్ కార్డు మటుకు కరెక్ట్గా ఎంటర్ చేసి ఉండాలా. క్లరికల్ మిస్టేక్స్ చేస్తే పర్వాలేదు, నో ప్రాబ్లం. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. థ్యాంక్ యూ సో మచ్.